వాక్యం అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి మాటలు దేవుని యొక్క మనసు, దేవుని యొక్క మనసే దేవుని యొక్క ఈ వాక్యం అంతా కూడా సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే సందర్భానుకూలంగా మాట్లాడేటటువంటి మాటలు ఉన్నప్పటికీ ఏ మాటలు ప్రకటించినా అది దేవుని యొక్క మాటలే అని మనం ఎల్లప్పుడు కూడా భావించాలి, గ్రహించాలి కదా. వాటన్నిటిని కూడా మనకు మంచిగా స్వీకరించే మనసు ఉండాలి కదా. యథార్థమైనటువంటి మనసుతో దేవుని మాటలు స్వీకరించే వారిగా మనం ఉండాలి. ఈ యొక్క మాటలు మీ మధ్యలో నేను ఉంచదలిచాను. ఎందుకు అని అంటే మనందరికీ అవసరమైనటువంటి మాటలు రెండు నేను మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క లోకంలో పుట్టినటువంటి మనిషి ఏదో ఒక రోజు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది దేవుడు మనుషులు భూమి మీదకి రాకముందే నిర్ణయించినటువంటి నిర్ణయము, ఏర్పాటు చేసినటువంటి సత్యం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో నుండి ఏదో ఒక రోజు వెళ్ళిపోవలసినటువంటి వారే. అయితే వెళ్ళిపోవలసినటువంటి వారై ఉండగా వెళ్ళిపోతున్నటువంటి వారిని చూసి బ్రతికున్నటువంటి మనం ఏమనుకుంటున్నామంటే ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఫలానా వ్యక్తి ఈ లోకమును విడిచి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నాం. ఎవరం అనుకుంటున్నాం? బ్రతికున్నామని చెప్పుకుంటున్నటువంటి మనము ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారిని బట్టి ఆయన చనిపోయాడని బ్రతికున్నటువంటి వారి దృష్టితో మనం ఆలోచిస్తున్నాం. అంతే కదా. బ్రతికున్నటువంటి మనము మన దృష్టిలో ఆత్మ వెళ్ళిపోయినటువంటి వారిని చనిపోయాడు అని అంటున్నాం. మంచిదే ప్రియులారా. ఆయనను చూసి చనిపోయాడు అని అంటున్నటువంటి మనం కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి. చనిపోయినటువంటి అతన్ని చూసి మన దృష్టిలో చనిపోయాడు అని అనుకుంటున్నావు. ఎలాగైతే అనుకుంటున్నావో మరి బ్రతికున్నాను అని అనుకుంటున్నటువంటి నిన్ను దేవుడు చూసి ఏమనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. చనిపోయినటువంటి వారిని మన దృష్టిలో చనిపోయాడు అని అనుకుంటున్నావు, మంచిది. మరి బ్రతికున్నాను అని అనుకుంటున్నటువంటి నీవు దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నావా? దేవుని దృష్టిలో బ్రతికే ఉన్నావా? దేవుని దృష్టిలో చనిపోయిన వాడిగా ఉన్నావా? చనిపోయిన దానిగా ఉన్నావా? మనం ఆలోచించాలి ప్రియులారా. నిజంగా ప్రియులారా, ఈ లోకంలో కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు మనందరం కూడా బ్రతికున్నావు, నాకేంటి అని అనుకుంటున్నావు. కానీ అది మన వరకే పరిమితం అయిపోవచ్చు కదా. మరి దేవుని దృష్టిలో నువ్వు బ్రతికున్నావా? ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించాలి ప్రియులారా. దేవుడు చెప్పినటువంటి ఈ నిగూఢమైనటువంటి సత్యాన్ని మనం ఈరోజు రెండు మాటల్లో ఆలోచిద్దాం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. బాగా వినాలి. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా. ఎవరితో చెప్తున్నాడు మాట? చనిపోయిన వాళ్ళతో చెప్తున్నాడా? బతికున్న వాళ్ళతో చెప్తున్నాడా? మీ బ్రతికున్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? మీ పాపముల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారు. మరి మన దృష్టిలో మనం బ్రతికే ఉన్నాము కదా. బ్రతికున్నటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో మీరు చనిపోయినట్టున్నారు అని అంటున్నాడు. చనిపోయిన ఆయనను పట్టుకొని మీరు చనిపోయాడని మీరు అంటున్నారు కదా. కానీ నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా? బ్రతికున్నానని అనుకుంటున్నటువంటి మిమ్మల్ని నా దృష్టిలో చనిపోయిన వారుగా కూడా ఉన్నారని చెప్తున్నాడు ప్రియులారా. ఏమని? మీ అపరాధముల చేత చదువురా, మీ పాపముల చేత చచ్చిన వారై ఉన్నారన్నమాట. అంటే మనిషికి ఊపిరాడుతున్నంత మాత్రాన బ్రతికున్నాడని కాదు ప్రియులారా. అంటే దేవుని దృష్టిలో మన పాపములు చేసినప్పుడు మనం ఎప్పుడో చచ్చిపోయాం. మన అపరాధముల వల్ల దేవుని దృష్టిలో చనిపోయాం ప్రియులారా. కానీ మనం బ్రతికుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ మన దృష్టిలో కాకుండా దేవుని దృష్టిలో ఒకసారి ఆలోచించాలి ప్రియులారా కదా. మన పాపముల చేత మన అపరాధముల చేత నేను దేవుని దృష్టిలో బ్రతికున్నానా చచ్చానా అనే సంగతిని మనం ఆలోచించాలి ప్రియులారా. అంటే పాపముల ద్వారా అపరాధముల ద్వారా బ్రతికున్న శవాలుగా మిగిలిపోయినటువంటి వారు కోకొల్లులుగా ఉన్నారు ప్రియులారా. మరో మాట చూద్దాం ప్రియులారా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఇదొక రకమైనటువంటి చావు అయితే మరో రకమైనటువంటి చావును దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. సుఖభోగముల యందు ప్రవర్తించునది బ్రతికియుండియు చచ్చినదయ్యుండును. ఎవరంట?
సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికిండియో చచ్చినదేనంట ప్రియులారా. ఎల్లప్పుడూ దేవుని దృష్టిలో కదా, ఎల్లప్పుడూ సుఖభోగముల యందు సుఖపడాలి. దేవుడు లేడు, దయ్యము లేదు కదా, భక్తి లేదు, ఆరాధన లేదు, ఏం లేదు. సుఖము, ధనము, డబ్బు కదా, సుఖపడాలి. ఏమైనా చేయాలి సుఖపడాలని అన్నింటినీ పక్కన పెట్టి, ఆత్మను పక్కన పెట్టి సుఖం మీదనే మనసు పెట్టే వాళ్ళు కదా, లగ్జరీ లైఫ్ మీదనే మనసు పెట్టే వాళ్ళు కూడా దేవుని దృష్టిలో ఏమైపోయినారంట, ఏమైతున్నారని చెప్తున్నాడు దేవుడు. సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికుండియు చచ్చినదే కదా. బ్రతికున్న కూడా ఇదిగో చనిపోయినట్టే అని దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. ఎవరిని గురించి ఆలోచిస్తున్నాడు? ఎప్పుడు శరీర సుఖం గురించి ఆలోచించేటటువంటి వారు ప్రియులారా కదా. శరీర సుఖం, నేను సుఖపడాలి, నా పిల్లలు సుఖపడాలి కదా, నేను సుఖం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇదిగో దేవుని యందు లేకపోవటం కూడా మనిషి మరణంతో సమానం ప్రియులారా. ఇంతకు ముందు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నాడు అంటున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ప్రియులారా, సుఖభోగముల యందు ప్రవర్తించినది కూడా చచ్చినదై ఉండును. సుఖం అనుభవిస్తే కూడా ప్రియులారా పాపమే తెలుసా. మనిషికి ఎక్కువ సుఖం ఉంటే కూడా పాపమే కదా, చాలా పాపం ప్రియులారా. ఎందుకు అని అంటే, ధనవంతుడు లాజరు చరిత్ర మీరు చదువుకోనండి ప్రియులారా. ధనవంతుడు లాజరు చనిపోయినప్పుడు లాజరును ఏం పాపం చేశావని చెప్తాడు చెప్పండి. అక్కడ ఏం పాపం చేశాడని చెప్పాడు ప్రియులారా. పలానా పాపం వలన, పలానా అపరాధం వల్ల నువ్వు చనిపోయావని చెప్పాడు. కానీ ఏమంటాడు తెలుసా? ఈ లోకములో నీకిష్టం వచ్చినట్టు సుఖం అనుభవించితివి గనుక అనంటాడు కదా. ఈ లోకంలో నీకిష్టం వచ్చినట్టు సుఖం, నీకిష్టం వచ్చినట్టు సుఖం నా దగ్గర నడవది, నాకు వచ్చినట్టు సుఖపడు. దేవునిగా నేనిచ్చిన ఐశ్వర్యమును, ఆయుష్ను, ధనమును అనుభవిస్తావా? అనుభవించు. ఆ అనుభవించే సుఖంలో నా ఇష్టం ఉండాలి, నాకు నచ్చిందిగా ఉండాలి. ధనమున్నది కదా అని నీకిష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తే నా దృష్టిలో చనిపోయిన వాడివి. అందుకే ఈ జీవిత కాలం అంతయు నీకు నచ్చినట్టుగా నీ ఇష్టము చొప్పున సుఖమును అనుభవించితివి. అదిగో లాజరు శ్రమలు అనుభవించాడని చెప్తాడు ప్రియులారా. అంటే సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతికుండియు చచ్చినదే ప్రియులారా. అందుకే క్రైస్తవుడైనటువంటి వాడు శ్రమలు అనుభవించాలి అని అంటాడు ప్రియులారా. యేసుక్రీస్తు జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు సుఖపడ్డట్టు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయనకు అవసరం లేదా? సుఖపడలేడా కదా. అనుకున్నంత సుఖపడగలడు, అనుకున్నంత కట్టుకోగలడు, అనుకున్నంత తినగలడు, అనుకున్నది అనుభవించగలడు. ఏనాడు ఆశపడలేదు ప్రియులారా. ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మత్స్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదే అన్నాడు. అంతేనా? ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనిషి కుమారునికి ఏమి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదే. సుఖభోగములు యందు ఆయన మనసు ఎప్పుడూ పెట్టలేదు ప్రియులారా. ఆయన పెట్టలేదు గనకనే మనతో చెబుతున్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతికుండియు చచ్చినదై ఉండును. చూడండి ప్రియులారా, చనిపోయినటువంటి వారిని బట్టి చనిపోయారు అని అనుకుంటున్నటువంటి మనము, ఆలోచిస్తున్నటువంటి మనము, బ్రతికున్నామని అనుకుంటున్నటువంటి మనము, మరి దేవుని దృష్టిలో ప్రియులారా ఈ లక్షణాల వలన చనిపోయిన స్థితిలో ఎవరమైనా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సుఖభోగముల యందే మనసుంచి దేవుని దృష్టిలో చనిపోయిన వాణిగా ఉన్నావా, చనిపోయిన దానిగా ఉన్నావు? ఆలోచించు. నీ పాపముల చేత, నీ అపరాధముల చేత దేవుని దృష్టిలో చనిపోయిన దానిగా ఉన్నావా? నీ దృష్టిలో, నీ మనసులో నువ్వు బ్రతుకున్నావు, కానీ దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? దేవుని దృష్టిలో నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా కదా. అయినా మరొక మాట చూసుకుందాం ప్రియులారా. దేవుని దృష్టిలో మనం ఎలాంటి బ్రతుకును కలిగి ఉన్నామో మనం కూడా ఆలోచించాలి ప్రియులారా కదా. మనం కూడా ఆలోచించాలి. ఒక విషయాన్ని మీకు చెబుతాను ప్రియులారా, ఒక విషయాన్ని చదివి నీకు చెప్తాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. కొద్దిసేపు మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము చెప్పెను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు ఒక యవనస్తుడు వస్తాడు. యవనస్తుడు వచ్చినప్పుడు ఆ యవనస్తునితో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు కదా, నువ్వు నన్ను వెంబడించు. లోకానికి సువార్త ప్రకటించేటటువంటి భారము, పని మన మీద ఉన్నది కనుక నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు అని అంటాడు. నీవు నన్ను వెంబడించు అని అన్నప్పుడు ఆ యవనస్తుడు దేవునితో, యేసుక్రీస్తు ప్రభుల వారితో చెబుతున్నటువంటి మాట ఏంటి? ఇక్కడ మనం చదువుకున్నాం,
కదా, చదువుకుంటూ వెళ్ళిపోయాం. ఆగి ఆలోచిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమని, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము. బాగా ఆలోచన, మృతులను పాతి పెట్టుకున్నట్ట. చనిపోయిన వాళ్ళను పాతి పెట్టుకుంటారంట. విన్నారు ఎప్పుడైనా? బాగా వినాలి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అంటే, మృతులు అంటే ఎవరు? చనిపోయిన వారు. చనిపోయిన వాళ్ళు ఎవరిని పాతి పెడతారంట? నువ్వు నన్ను వెంబడించాడు. బాగా వినాలి. అయితే ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు, పాతి పెట్టే వాళ్ళు ఎవరు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అని అంటే, బ్రతికున్న వాళ్ళు ఎవరిని పాతి పెడతారు? చనిపోయిన వారిని పాతి పెడతారు. కానీ మరి దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? చనిపోయిన వారిని పాతి పెట్టుకొని నిమ్ము, నువ్వు నన్ను వెంబడించు అన్న మాటలోని అర్థం ఏంటో తెలుసా? నా దృష్టిలో వాళ్ళు ఎప్పుడో తమ పాపముల చేత, అపరాధముల చేత, సుఖభోగములు అనుభవించి ఎప్పుడో చనిపోయినరయ్యా. చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు బతుకుంటారు. ఒకడేమో శరీరంగా చనిపోయాడు, మరికొంతమంది కదా పాతి పెట్టబడుతున్నటువంటి వాడు శరీరకంగా చనిపోయాడు. బ్రతికున్నటువంటి వాళ్ళు ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక శరీరకంగా చనిపోయిన వాణిని ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళు పాతి పెడతారు. నువ్వు నన్ను వెంబడించు అని అంటున్నాడు ప్రియులారా కదా. పాతి పెట్టబోతున్నటువంటి వారిని కూడా ఇదిగో చనిపోయిన వారితో దేవుడు పోలుస్తున్నాడు ప్రియులారా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్న నిమ్ము. చనిపోయిన వారుగా పాతి పెట్టుకుంటారంటే, ఒకరేమో మనుషుల దృష్టిలో చనిపోయిన వాడున్నాడు, ఆ చనిపోయిన వారిని పాతి పెట్టేవారు దేవుని దృష్టిలో మృతులుగా ఉన్నారు, చనిపోయిన వారుగా ఉన్నారు ప్రియులారా. అందుకే అంటున్నాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము, నువ్వు నన్ను వెంబడించు అని అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఎప్పుడు లేనటువంటి మాటను మనం విన్నప్పుడు ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు కూడా మనకు ఆలోచన రావాలి, నేను దేవుని దృష్టిలో మృతునిగా ఉన్నానా, సజీవునిగా నేనున్నాను కదా. నా దృష్టిలో అనేకులు చనిపోయారు, మరి నేను దేవుని దృష్టిలో చనిపోయిన వానిగా ఉన్నానా, బ్రతికి ఉన్న వానిగా నేనున్నానా అన్నటువంటి సంగతిని ప్రియులారా, జీవము కలిగి చెలించుతున్నటువంటి మనందరం కూడా ఆత్మ విమర్శ చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. దేవునికి కావలసినది, దేవునికి అవసరమైనది ఆత్మ గనక ప్రియులారా, ఆ ఆత్మను రక్షించుకునేటటువంటి భారము మన మీద ఉన్నది ప్రియులారా కదా. మనం అంత బాగుంది, ఆరోగ్యంగా ఉన్నాం, అన్ని అనుభవిస్తున్నాం కదా, అన్ని ఉన్నాయి గనక నేను బాగున్నాను అని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాం. కానీ మనల్ని గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో కూడా మనము ఆలోచించాలి ప్రియులారా కదా. అపరాధముల చేతను, పాపముల చేతను ఆయన దృష్టిలో చచ్చిన వారుగా ఉంటున్నారు కదా. సుఖభోగముల ఎందే మనసుంచి ప్రియులారా, ఇదిగో చనిపోయిన వారుగా దేవుని దృష్టిలో ఉన్నారు ప్రియులారా కదా. చాలా మంది చనిపోయినటువంటి స్థితిలో తనలో ఉన్నారు ప్రియులారా. మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా బాగా వినాలి, నీ క్రియలను, నీ పనులను, నీ మాటలను, నీ బుద్ధులను, నీ గుణములను ఏమని అనుకోండి, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్నా పేరు మాత్రము నీకున్నది గాని నీవు మృతుడవే కదా. జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది గాని నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరున్నది అంతే, కానీ నువ్వు మృతుడవే. చనిపోయినటువంటి శవానికి కాళ్ళు చేతులు ఆడవు, మనకు కాళ్ళు చేతులు ఆడతాయి అంతే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో కదా. జీవించుచున్నానన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే అని అంటున్నాడు. అంటే ఈ మాట దేవుడు రాయించాడు ప్రియులారా, దేవుడు రాయించాడు. ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి మాటలను బట్టి ఆలోచించి ఈ మాటను కూడా మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇదిగో జీవించుచున్నామన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. జీవించుతున్నామన్న పేరు మాత్రమే కలిగి దేవుని దృష్టిలో మనం చనిపోయిన వారుగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, వాళ్ళు అనుభవించనంత క్షోభను వాళ్లకు, తల్లిదండ్రులకు పిల్లలు కలగజేస్తున్నప్పుడు ప్రియులారా, తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? లేదా తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నప్పుడు కూడా ఏమంటారో తెలుసా? వీడు నా దృష్టిలో
చనిపోయినట్టే కదా. వీడు నా దృష్టిలో చనిపోయినట్టే అని అంటుంటాము కదా. బ్రతికున్నా కూడా చచ్చినట్టే అని అంటే వాడి క్రియల వలన ఏమయ్యారన్నమాట, వీళ్ళు లోపల ఆవేదన పడి మనసులో వాళ్ళు ఏం చేసుకున్నారన్నమాట, చంపేసుకున్నారన్నమాట. ప్రియులరా, అదే మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నీవు మృతుడివే కదా. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడివే అనంటే ఎలా మృతులమయ్యాము అనంటే మొదట్లో చెప్పాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నీ పక్కోళ్ళు ఎరగకపోవచ్చు, నీ ఇంటోళ్ళు ఎరగకపోవచ్చు కదా, నీ ఇంటి చుట్టుపక్కల నీ క్రియలు ఎరగకపోవచ్చు కదా. అందుకని వాళ్ళ దృష్టిలో బ్రతికున్న దానిగా బ్రతికున్న వాడిగా ఉండొచ్చు, కానీ నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రవర్తనను నేను ఎరుగుదు. నాకు అన్నీ తెలుసు కనుక మనుషుల దృష్టిలో నువ్వు బ్రతికున్నాను అనుకుంటున్నావు, కానీ నా దృష్టిలో మాత్రము జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే కదా. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా కొందరైతే, సుఖభోగములను అనుభవిస్తూ చచ్చిన వారు కొందరైతే, క్రియల మూలముగా ప్రవర్తన మూలముగా చచ్చినటువంటి వాళ్ళు అనేకులు. ఈ అనేకులైనటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాడిని చూసి ఏమనుకోడు తెలుసా, వాడు చచ్చిపోయిండు, వాడు చనిపోయిండు, ఆయన చనిపోయిండు, ఆయన వెళ్ళిపోయిండు అని అనుకుంటాం మన దృష్టిలో. కానీ దేవుని దృష్టిలో మనం బ్రతుకున్న వారిగా ఉన్నామా, చనిపోయిన వారిగా ఉన్నామని ఈ మాటలను బట్టి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకునే వారిగా ఉండాలని నా మాటలు ముగిస్తున్నాను. తల్లు వంచుకోనండి, చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి వందనాలు. గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కల్లో భద్రపరిచినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఇప్పటి వరకు కొన్ని పాటలు పాడుకొని మీ యొక్క నామాన్ని స్మరించుకొని ఉన్నాం. మీ పిల్లల ఎదుట కొన్ని మాటలు ఉంచాను తండ్రి. మాలో మేము జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉండి మృతులైనటువంటి వారం ఎందరం ఉన్నామో తండ్రి. ఇదిగో నాయన, మీకు మాత్రమే తెలుసు గనక తండ్రి, ఇదిగో నాయన, జీవించుచున్నామన్న పేరు మాత్రమే కాకుండా తండ్రి, మీలో కూడా మేము జీవించే వారిగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, మా క్రియల మూలముగా మేము ఎప్పుడు కూడా తండ్రి ఇదిగో నాయన మరణపు స్థితిలోనికి వెళ్ళకుండా తండ్రి, మా పాపముల చేత మా అపరాధముల చేత మరణపు స్థితిలోనికి మేము వెళ్ళకుండా నాయన, సుఖభోగముల యందే మా మనస్సుంచి మీ దృష్టిలో మరణావస్థలోనికి మేము వెళ్ళకుండా తండ్రి, ఇదిగో మా క్రియలను సరి చేసుకొని మా అపరాధములను ఇదిగో నాయన తొలగించుకొని మా పాపములను మీ చేత క్షమించబడి తండ్రి, ఇదిగో నాయన నిజమైనటువంటి నిత్య జీవానికి వారసులముగా మేమందరం కూడా బ్రతుకుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ పిల్లలందరిని బట్టి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన, మా యొక్క కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి నడిపించినందుకే మీకు వందనములు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయంలో కూడా మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.